అది 1912వ సంవత్సరం అనగా మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి 2 సంవత్సరాల ముందు. ఈ సమయంలో వైట్ స్టార్ లైన్ కంపెనీ వారు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విలాసవంతమైన ఖరీదైన ఓడను తయారు చేసింది. ఈ ఓడ యొక్క మొదటి ప్రయాణం అనేది 1912 ఏప్రిల్ 10వ తారీఖున ఇంగ్లాండ్ దేశంలోని సౌత్ యాంప్టన్ నుంచి అమెరికా దేశంలోని న్యూయార్క్ వరకు ప్రారంభించనున్నట్లుగా ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా ప్రజలందరిలో ఎనలేని సంతోషం, ఆసక్తి పెరిగిపోయాయి. ఎందుకంటే అది కేవలం ఒక ఓడ మాత్రమే కాదు, నీటిపై వెళ్లే విలాసవంతమైన ఎన్నో అంతస్తులు కలిగిన ఒక మహాభవంతి కాబట్టి. అదే టైటానిక్. కంపెనీ వారు టైటానిక్ షిప్ లో ప్రయాణం చేసేందుకు చెల్లించాల్సిన టికెట్ ప్రైజ్లను విడుదల చేసింది. మొదటి క్లాస్లో సపరేట్ లగ్జరీ రూమ్లలో ప్రయాణం చేయాలి అనుకుంటే టికెట్ ధర £870 లేదా $4,350. అంటే మనకర్థమయ్యేలా చెప్పాలి అంటే అప్పటి మారకపు విలువ ఇప్పటి మారకపు విలువ వేరు కాబట్టి ఆ ధరని ఇప్పటికి పోలిస్తే ప్రస్తుత కరెన్సీలో $1,00,000 సమానం. అంటే మన కరెన్సీలో ప్రస్తుతం సుమారుగా ₹75 లక్షల సమానం. అంటే టైటానిక్ షిప్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ₹75 లక్షల. ఇక ఫస్ట్ క్లాస్ లోనే క్యాబిన్ లోని బెర్త్ లో ప్రయాణం చేయాలనుకుంటే టికెట్ ధర £30 లేదా $150. అంటే ప్రస్తుతం $3,500 సమానం. అంటే మన కరెన్సీలో సుమారుగా ₹2,70,000. ఇక సెకండ్ క్లాస్ టికెట్ ధర £12 లేదా $60. అంటే ప్రస్తుత $1,375 సమానం. అంటే మన కరెన్సీలో సుమారుగా ₹1,00,000. ఇక చివరి థర్డ్ క్లాస్ టికెట్ ధర €3 నుంచి €8 లేదా $15 నుంచి $40. అంటే ప్రస్తుతం $350 నుంచి $900 సమానం. అంటే మన కరెన్సీలో ₹25,000 నుంచి ₹67,000 వరకు ఈ రేట్లలో టికెట్లను పెట్టడం జరిగింది. అప్పట్లోనే ఇంత ఖరీదు ఈ టికెట్లకు ఉన్నప్పటికీ కూడా జనాలు ఏమాత్రం వెనకాడక వచ్చేశారు. సో దాంతో ఫైనల్లీ 1,332 మంది ప్యాసింజర్లు మొదటి ప్రయాణం టికెట్లను దక్కించుకున్నారు. ఇక ఎట్టకేలకు 1912 ఏప్రిల్ 10వ తారీఖు రానే వచ్చింది. షిప్ లో 908 మంది సిబ్బందితో 1,332 మంది ప్యాసింజర్లతో మొత్తంగా కలిపి 2,240 మందితో టైటానిక్ షిప్ అనేది మధ్యాహ్నం 12 గంటలకు తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ క్షణంలో ఈ షిప్ లో ఉన్న ప్యాసింజర్ల సంతోషానికి అవధులే లేవు. సౌత్ యాంప్టన్ నుంచి న్యూయార్క్ మధ్య ఉన్న దూరం 5,833 కిలోమీటర్లు. ఈ దూరాన్ని టైటానిక్ ప్రయాణించడానికి అంటే గమ్యాన్ని చేరుకోవాలంటే 7 రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది. మొదటి 4 రోజుల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. 5వ రోజున అనగా 1912 ఏప్రిల్ 14వ రోజు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు టైటానిక్ షిప్ చీకటిలో ఒక పెద్ద మంచు కొండను ఢీకొట్టింది. టైటానిక్ మంచు కొండను ఢీకొట్టడానికి కేవలం 37 సెకండ్ల ముందు మాత్రమే ఆ చీకటిలో సిబ్బంది ఆ మంచు కొండను చూడగలిగారు. దాంతో వెంటనే ఆ మంచు పర్వతాన్ని తప్పించేందుకు ఓడను ఎడమవైపు మళ్లించమని టైటానిక్ ఆఫీసర్ వెంటనే ఆదేశించారు.